ఓం నమ శివాయ. నిన్న మనం త్రయంబకేశ్వరుడి గురించి తెలుసుకుంటూ గౌతముడి గురించి కూడా తెలుసుకుంటాము. ఆయన మహర్షి, ఆయన యొక్క విషయాలు కూడా తెలుసుకుందాము అనుకుని ఆ దేశానికి ఒకసారి క్షామం వచ్చినప్పుడు గౌతముడు ఏ రకంగా ఈ క్షామం నుంచి వీళ్ళందరినీ బయటికి తీసుకురావాలి, ఈ లోకబాధను ఎలా తీర్చాలి అనే ప్రయత్నం చేయాలి అని అనుకున్నటువంటి విషయాల గురించి తెలుసుకుందామని అనుకుంటున్నాం. అయితే ఒకసారి తిరువణ్ణామలై అంతా ఎండిపోయిందండి. రావణాశ్రమంలో ఉన్నవాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు అప్పుడు. అరుణాచలం తిరువణ్ణామలై అంటే తెలుసు కదండి. నీళ్లు లేక అందరూ వెళ్ళిపోతున్నారని రమణుల వద్దకు వచ్చి చెప్పారట. అప్పుడు రమణులు అన్నారట, నీళ్లు లేక వెళ్ళిపోతున్నారా, ఈశ్వర కృప ఉంటే నీళ్ళు ఎందుకు రావు అని అడిగారట. అడిగి అక్కడే గొంతు కూర్చుని 4 చేటల మట్టి రమణ మహర్షి తీసేశారట చేత్తోటి. అక్కడ జల పడింది, అంటే నీళ్ళొచ్చాయి. దానిని రమణబావి అని పిలుస్తారు. ఇప్పటికైనా అరుణాచలం వెళ్ళిన వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. తిరువణ్ణామలై అంతా ఎండిపోయిన రమణాశ్రమంలో ఉన్న రమణబావి ఎండదు. దానికి కావ్యకంఠ గణపతి ముని రమణ తీర్థము అని పేరు పెట్టారు. కాబట్టి మహాపురుషులు సృష్టించగలరండి. గౌతముడు తాను లోకమునందు ఒక భాగమని, ఈ లోకము ఈశ్వర స్వరూపము అని భావించాడు. కాబట్టి లోకము బాధపడితే అది ఈశ్వరుని బాధ అని అనుభవించాడు. కాబట్టి తాను లోకాన్ని రక్షించాలని అనుకున్నాడు. శ్రీ కావ్యకంఠ గణపతి ముని అది తన పూజలో అంతర్భాగమని తలంచాడు. ఇది ఆయన చేసిన శంభులింగ ఆరాధన. కాబట్టి ఇప్పుడు ఆయన జలము యొక్క అధిదేవతను గురించి తపస్సు చేశాడు. మనకు ఏ అవసరం వస్తే ఆ అవసరాన్ని తీర్చగలిగిన వారి దగ్గరికి వెళ్ళాలి, అంతే కదండి. ఇంట్లో దొంగలు పడితే ఫైర్ ఆఫీస్కి వెళ్ళకూడదు కదా. లోకం కృతజ్ఞతతో ప్రవర్తిస్తోంది, కృతజ్ఞులైన వారికి ఎందుకు ఉపకారం చెయ్యాలి, వీళ్ళ బుద్ధి మార్చాలంటే నేను వీళ్ళకి శిక్ష వెయ్యాలి, తండ్రి కొడుకును మార్గంలోకి తేవడానికి ఎలా శిక్షిస్తాడో అలా నేను శిక్షించాలి, కాబట్టి మీరు వర్షించకండి అని జలాది దేవత అయిన వరుణుడు మేఘాలకు ఆజ్ఞాపించి, నీవు తపస్సు చేశావు, నేను సంతోషించాను, కానీ నేను మాత్రం వర్షించడం కుదరదు, జల సమృద్ధిని లోకానికి ఇవ్వను అని చెప్పాడు గౌతముడితోటి. ఇందులో గల విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అదేమిటండి, అంత మహానుభావుడు అంటున్నారు, ఆయన జపం చేసి ఆయన తపస్సు చేస్తే మేఘుడు మేఘాలను కుర్షించద్దని చెప్పి వరుణుడు ఆజ్ఞాపించడం ఏమిటి, పడాలి కదా మరి వర్షం అని అనుమానం వస్తుంది కదండి. కాబట్టి ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు సనాతన ధర్మం ఒక్కదాని యందు మాత్రమే అగ్నికార్యం ఉంది, ఇంకెక్కడా అది లేదు మనకి. అగ్నికార్యంలో అగ్నిహోత్రుణ్ణి హవ్యవాహన అని పిలిచి మనం అనుభవిస్తున్న భోగాలన్నీ దేవతల అనుగ్రహం చేత వస్తున్నాయి. కాబట్టి ఆ దేవతలకి హవిస్సులు ఇవ్వాలి అంటే మనం హోమం యజ్ఞం చేయాలి. వాటిని దేవతలు అందుకుంటారు. అందుకుని వాళ్ళు మన పట్ల కృతజ్ఞులై, మన పట్ల సంతుష్టులై మనకు ఉపకారం చేస్తారు. ఎవరెవరు ఏ ఉపకారాన్ని చెయ్యాలో ఆ ఉపకారాన్ని మనకు చేస్తారు. పర్జన్యుడు వర్షాన్ని కురిపిస్తాడు, భూమి సస్యశ్యామలం అవుతుంది, వాయుదేవుడు ప్రభంజనుడు కాకుండా చక్కగా వీస్తాడు, లోకమంతా సుభిక్షంగా ఉంటుంది. అందుకే మనం అగ్నికార్యము యజ్ఞయాగాలు చేస్తూ ఉండాలి. అలా చేయడం ఈ జాతికి మాత్రమే, మన భారత జాతికి మాత్రమే ఉన్న సొత్తు. అందుకే ఇది కర్మభూమి. అలాగని ఏదో పండితులను పెట్టుకున్నాం, బ్రహ్మగారు చేయిస్తారు, ఆ పూజకి కావాల్సిన అర్చకులందరినీ ఆయనే సమకూరుస్తాడు, మనం వెళ్ళి ఓ ప్యాంటు షర్టు వేసుకుని ఆ టైంకి వెళ్ళి అదేనో దోశల్లో పెడతారో అది తీసుకెళ్ళి ఆ యజ్ఞ కుండంలో వేసేస్తే అయిపోతుంది అనుకుని మనం చేస్తే అది ఫలించదు. ఎందుకంటే ఒక యజ్ఞం చేసేవాళ్ళు ఏ కులానికి సంబంధించిన వాళ్ళైనా అవనియండి, అది కేవలం బ్రాహ్మణులే చెయ్యాలి అని ఏముండదు కదండి. కాబట్టి ఆ చేయించే వాళ్ళు చక్కగా పంచా కండువా కట్టుకోండి, శాస్త్రోక్తంగా చీర రవిక గుడ్డ వేసుకోండి, చక్కగా జుట్లు జడలు వేసుకోండి, కాస్త బొట్టు పెట్టుకోండి. అంతేగాని నీకున్న బ్రాస్లెట్లు, ఉంగరాలు, హారాలు అవన్నీ కనబడాలి, అక్కడ నేను పూజ చేసుకుంటున్నాను, ఆహా ఈవిడ ఎంత గొప్పదో అందుకే ఇంత పెద్ద పూజ చేయగలుగుతోంది, ఈయన ఎంత ఉన్నవాడో అందుకే ఇంత పూజ చేయించగలుగుతున్నాడు అనే ఉద్దేశంతో మాత్రం అక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేయించినా భగవంతుడు సంతోషించడు. కాబట్టి కేవలం మనం వెళ్ళి అక్కడ ఆ ప్యాంటు కనీసం షర్టు విప్పితే ఏమైపోతుందో అన్నట్టుగా షర్ట్లు కూడా విప్పకుండా వచ్చి ఆ యజ్ఞాలు చేసే, హోమాలు చేసే దాంట్లో వాళ్ళ చేత అవి వేయించేస్తూ ఉంటారు ఈ పూజారులు కూడా. ఈ అర్చకులు భయపడతారండి వాళ్ళు, ఎందుకంటే ఆ గుడి వాళ్ళకి ట్రస్టీలు అనుకోండి, వాళ్ళు ఆ గుడికి
రేపు పొద్దున మనల్ని ఉద్యోగం నుంచి తీసేస్తే ఈ వచ్చే 3000, 4000 కూడా రావేమో, ఇంట్లో ఇబ్బంది అయిపోతుందేమో అని. ఏవండీ ఉతికారేసిందే ప్యాంటు పర్వాలేదు గదా! అంటే, "ఆ! పర్వాలేదండి" అంటారు. ఏం చేస్తారు? అందుకని అలా భయపడకండి. చెప్పండి, పంచా, కండువా కట్టుకోండి. లేతే ఇగో ఇక్కడున్నాయండి ఇవి కట్టుకోండి ఒక్కసారి. పైన షర్టు, బనీను తీసేయండి. అది పద్ధతండి. అలా చేస్తేనే మీకు ఫలితం ఉంటుంది అని చెప్తే వింటారు. ఒకటికి 2 సార్లు, ఒకటికి 2 సార్లు చెప్తే వింటారు. కాబట్టి ఈ యజ్ఞయాగాదులు అవి అందరూ కూడా చేయడం మానేశారు. ఎప్పుడైతే వీళ్ళు మానేశారో అప్పుడే దేశానికి క్షామం బయలుదేరింది. ఆ సంగతి భగవంతుడికి తెలీదా అండి వీళ్ళందరూ చెయ్యట్లేదని? కాబట్టి ఎటువంటి వాళ్ళకి ఎటువంటి శిక్షనివ్వాలో భగవంతుడికి తెలుసు కాబట్టి వర్షాలింకా పడకుండా ఉండమని చెప్పి మేఘాలకి వరుణుడి చేత చెప్పించాడు. వరుణుడు అన్నాడు గౌతముడితోటి, "నేను వర్షాలు కురిపించను, కానీ నీకు ఒక ఉపకారం చేస్తాను. ఎవడి భయం వలన ఈ వాయువు వీస్తోందో, ఎవడి భయం వల్ల ఈ సముద్రుడు దాటి భూమి మీదకి రాడో, ఎవరి భయం వల్ల అగ్నిహోత్రం వంట చేసి ఉపకారం చేస్తోందో, వాడి భయం వల్లే నేను కూడా నీటిని తేలేను. కానీ నీవు గొప్ప తపస్సు చేశావు, నీరు కావాలని నన్ను అడిగావు. లోకమునకంతటికీ నేను నీరు ఇవ్వలేను. ఇలా ఇస్తే ఈశ్వర శాసనోల్లంఘనం చేసిన వాడినవుతాను. నీకు నీటిని ఒకలా ఇస్తాను. నీళ్లు తెచ్చే పనిని నా మీద పెట్టకు. నీవు ఒక చిన్న గుండం తవ్వు, నేను అందులో నీళ్లు పోస్తాను. అప్పుడు నీళ్లు ఎందుకు ఇచ్చావు అని పరమేశ్వరుడు నన్ను అడగలేడు. గౌతముడు మహా తపస్వి కాబట్టి ఆయనకు మాత్రం ఒక కుండలో నీళ్లు పోసి ఇచ్చానని చెప్తాను. నువ్వు ఎంత కుండ తీయగలవో అంత కుండం తీయి. కుండం అంటే గొయ్యి. నేను అందులోకి నీరు పోస్తాను. నీకు ఒక వరం ఇస్తాను. ఆ కుండం ఆరదు, అందులో ఎప్పుడూ నీళ్లు ఉంటాయి. నీవు మీ ఆవిడ ఈ నీళ్లను తీసుకువెళ్ళి ఎన్ని ఎకరములకు పోయగలరో అన్నిటికీ పోసుకోండి. ఎన్ని పంటలు పండించుకోగలరో అన్నిటినీ పండించుకోండి. ఎంతమందికి అన్నం పెట్టగలరో అంతమందికి అన్నం పెట్టుకోండి. తడి ఉంటేనే కదా పంటలు పండుతాయి, నీరు ఉంటేనే కదా దాహం తీరుతుంది. ఇందులో నీరు తరిగిపోకుండా నేను చూస్తాను అన్నాడు వరుణుడు. అప్పుడు గౌతముడు అన్నాడు, ఇంతకన్నా నాకు అదృష్టం ఎక్కడ ఉంటుంది? నేను లోకమునకు జలవృష్టిని ఇప్పిద్దామనుకున్నాను. నీవు కుండలో నీరు పోస్తానని అన్నావు. పంటను నన్ను పండించమన్నావు. నేను ఎంతో అదృష్టవంతుడిని. ఇంతమందికి అన్నం పెట్టే అదృష్టం కలిగితే ఇంతకన్నా నాకు ఏం భాగ్యం కావాలి? తప్పకుండా అలా చేస్తానన్నాడు అని తన భార్య అయిన అహల్యతో కలిసి ఒక గుండం తవ్వాడు. అహల్య గొప్ప పతివ్రత కదండి. ఒకప్పుడు బ్రహ్మగారికి ఒక కోరిక పుట్టింది. అప్పటి వరకు ప్రపంచంలో పుట్టని సౌందర్యరాశిని సృష్టిస్తానని సంకల్పం చేసి అహల్యను సృష్టించాడు. ఆవిడ కోసం ఇంద్రుడంతటి వాడు మోహపడ్డాడు. కాబట్టి ఆవిడ విషయం కూడా చాలామందికి, అహల్య గౌతమ మహర్షి మనం రామాయణంలో తెలుసుకున్నాం కదండి ఆవిడ ఎంత మహాపతివ్రతో. కాబట్టి వరుణుడు వాళ్ళు తవ్విన గుండంలో నీరు నింపాడు. అప్పుడు గౌతముడు అహల్య కలిసి ఆ నీటిని పట్టుకు వెళ్ళి సేద్యం చేసి అనేకమైన పంటలు పండించారు. వాళ్ళుటండి పండించిన పంటలు, పొలాలు, మొక్కలు అలాంటివిట ఒక పద్య రూపంలో చెప్పుకుంటే, అవిరలఘన సుగంధాఢ్య అరంద నిషంద సుందర కుసుమ కుంద కుటజ, కుటజ అంటే మల్లెపొదలు, మందార మాధవి మాలతీ వకుళ, వకులంటే బొగడ పూలు తెలిసే ఉంటాయి, చంపక, చంపక పూలు అంటే సంపంగి పూలు, కరవీర, కరవీర చెట్టు అంటే గన్నేరు చెట్టు అండి, కేతకి అంటే మొగలి, కులతతుల పరిపక్వ ఫలరాజి భాసుర సహకార, భాసుర సహకార అంటే గున్నమామిడి, దాడిమ, దాడిమ అంటే దానిమ్మ చెట్లు, ద్రాక్ష, బదురుల, బదురులంటే బదిరి ఫలాలంటే ఏంటండి రేగిపళ్ళు, పంక్తి పనస ఖర్జూర శ్రీఫల, శ్రీఫలం అంటే మారేడు చెట్లు, జంబు, జంబు జంబీర, జంబు చెట్లు అంటే నేరేడు చెట్లు, జంబీర అంటే జామ చెట్లు, లికుచ బీజాపూర అది కూడా దానిమ్మ చెట్టే, లికుచ బీజాపూర అంటే అది కూడా దానిమ్మ చెట్టే, నికురముల మెండుగా బండి చెన్నారు నీరు వ్రీహి, వరిధాన్యం, వ్రీహి అంటే వరిధాన్యం, యవ, యవ అంటే బార్లీ, తిల నువ్వులు, ఆడక అంటే కందులు, చన అంటే శనగలు, క్రపిహింగు అంటే ఇంగువ, హింగ్ అంటారు హిందీలో చూసారా ఇంగువ, మాష అంటే మినుములు, రాజమాష అంటే బొబ్బర్లు, మసుర ముద్గుర అంటే పెసలు, రాజయావ గోధుమ, వితతి ఘనము దసరే, దోస వంగ అరటి దొండ కాకర పొట్ల సొర బీర చిక్కుడు ఉసిరిక వెలగ కరివేపాక్ ఆవయ మరీచ, మరీచ అంటే మిరియాలు, మార్ధకమును బెండ గుమ్మడియును పెండలము కంద చేమయు చిలకండ
నమ్రతను క్రామములు అంటే ఫల ఫలపారంచే వంగిన మామిడి చెట్లు. నమ్రతగా అంటే వంగి ఉన్నాయిట అవన్నీ, అన్ని కాయలు కాసేవిట. నారింజిక జీరము, జీరము అంటే జీలకర్ర. చిర్రి పొన్నగంటియు బొడ్డి పులిచింత, పులిచింత అంటే సీమ చింతకాయలండి. తింత్రణి అంటే చింతకాయలు, పులిచింత అంటే సీమ చింతకాయలు. గోగు జీవంతియు రేగు ములగ ములక మిరపయు దుస్రకాకినలు బచ్చలియును చెమ్మయున్ బుడమ మిరియము నాగువల్లి, నాగువల్లి అంటే తమలపాకులు లతలను క్రమము లవంగతతులు నారికేళము ఏలలు, నారికేళం అంటే తెలుసు కదండి, కొబ్బరికాయలు. ఏలలు అంటే ఏలకలు, పలు తీరుల అలరే. అంటే వీళ్ళిద్దరూ కలిసి ఇన్ని రకాల పంటలు పండించారట, పెద్ద తోటలు వేశారట, నీళ్లు పట్టుకెళ్ళి సేద్యం చేసి ఇవన్నీ పండించారు. వాళ్ళు పువ్వులను కూడా పెంచారు, అనేక పరజాతుల మొక్కలకు కూరగాయల మొక్కలకి పెంచారు. ఇలా పంటలు పండించి వరణగుండంలోంచి నీరు తీసుకువచ్చి ఇద్దరూ కలిసి అన్నరాసులను వండేవారు, ఎన్నో కూరలు వండేవారు. ఆయన తపస్సు అటువంటిది. అగ్నిహోత్రుడు ఆయన దగ్గరకు అలా పనిచేశాడు. ఈ విధంగా ఆ క్షామ సమయంలో అందరికీ ఉచితంగా భోజనం లభించింది. అక్కడి ప్రజలందరూ గౌతమ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి చక్కగా ఆ పెట్టిన పదార్థాలన్నింటినీ తినడం ప్రారంభించేశారు. వాళ్ళు పెట్టింది తిని వెళ్ళిపోవడం లేదు. స్వార్థ చింతన అనేది లోకంలో ఎలా ఉంటుందో చూడండి. ఇందులో ఒక సోలెడు అన్నం వండగలిగిన వాడు లేడు, కుక్కడి నీళ్లు తేగలిగిన వాడు లేడు. కానీ ఈ కీర్తిలో వాటాలు కావాలి. అందుకని వారిలో కొందరు గౌతమునితో బంధుత్వం కలదు అని చెప్పుకోవడం ప్రారంభించారు. ఎలాగా? తన తాతకు తమ్ముని కొమరని కొడుకంచు ఒక్కండు కూడవచ్చే, తన తండ్రి ఎల్లుని చెల్లెలికి మేటి మరిది అంచు ఇంకొక్కడు తరలివచ్చే, తన మేనమామ వదిన ఇల్లు బావగారని అనుచు ఇంకొక్కడు అరయువచ్చే, తన తోడి ఎల్లుని తండ్రికి మేనల్లుడంచు ఒక్కరడ అరిరాసే. ఇట్టు చుట్టరికంబలు ఎరుగ చెప్పి కొనుచు గుంపులు గుంపులై మునికులజులు అండ్రు బిడ్డలతో గౌతమాశ్రమంబు వెతుకుచూ వచ్చిరి విందు మీరా. వీళ్ళందరూ కూడా ఎలా వచ్చారండి? తన తాతకి తమ్ముడు కొడుకుకి కొడుకు అంటూ వచ్చారట. ఈ రకంగా చుట్టాలన్నీ సంబంధాలన్నీ పెట్టుకుని గౌతముడితోటి రకరకాల సంబంధాలు పెట్టుకున్నారు. ఇంతమంది చుట్టాలు ఉన్నారని గౌతమ మహర్షికి కూడా తెలియదేమో. వీళ్ళంతకు మునుపు ఎప్పుడూ గౌతమ మహర్షికి కనబడలేదు. ఇప్పుడు క్షామం కదా, ఎంతంత దూరపు చుట్టరికాలని ఎంతంత దగ్గరగా చెప్పారో చూడండి. చెప్పి వీళ్ళందరూ ఆయన దగ్గరికి చేరారు. వయసిగతే కహ కామవికార శుష్కే నీరేకః సకాసరః క్షీణే విత్తేకః పరివారో జ్ఞాతే తత్వేకః సంసారః అని శంకరాచార్యుల వారు అంటారు. వీళ్ళందరూ కూడా గౌతమి ఆశ్రమంలో పడి తింటున్నారు, తాగుతున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పడుకుంటున్నారు. తగిన ప్రయోజనం లేకుండా పెడుతున్నారు కదా అని పడి తినేసే కొంప వృద్ధిలోకి రాదు కదండి. అందుకని మనం పెట్టేటప్పుడు కూడా వాళ్ళకి అర్హత ఉందో లేదో అన్నది కూడా చూస్తూ ఉండాలి. దొంగలు వచ్చిన ఇల్లు ఎలా పాడవుతుందో అర్థం లేకుండా చుట్టాలు దాడి జరిగిన ఇల్లు కూడా అలానే పాడవుతుంది. అందుకని అన్ని వేళలా అందరినీ కూర్చోబెట్టుకోవడం కూడా దోషమే. వచ్చారు కదా అతిథి మర్యాద చేయమన్నారని చెప్పి ఏళ్ల తరబడి వాళ్ళకి అతిథి మర్యాద చేయకూడదు. ఇంతమంది వచ్చి గౌతమి వద్దకు వచ్చి చేరారు. చేరి చక్కగా వేళపట్టను తింటున్నారు, పడుకుంటున్నారు. అబ్బే మనవాడే అంటున్నారు. రోజులు సుఖంగా గడిచిపోతున్నాయి. మనం సింహం ఉండే గుహలోకి వెళ్తే ముత్యాలు దొరుకుతాయి. అది ఏనుగుని ఈడ్చుకు వచ్చి కుంభస్థలాన్ని బద్దలు కొట్టి తింటుంది కాబట్టి ముత్యాలు దొరికే వాటిల్లో ఏనుగు కుంభస్థలం ఒకటి కాబట్టి సింహపు గుహలో ముత్యాలు దొరుకుతాయి. కానీ నక్క ఉండే గుహలోకి వెళ్ళినట్టయితే అక్కడ ఎముకలు దొరుకుతాయి. అది క్రూరమైన జంతువుని వేటాడి తినేసి జంతువుని ఈడ్చుకు వచ్చి తింటుంది. ఎవరైనా వేరే జంతువు వేటాడి తినేసిన జంతువుని తీసుకొచ్చి తింటూ ఉంటుంది నక్క. ఎక్కడికి వెడితే ఏమి దొరుకుతాయో అవి దొరకడం ఆ ప్రాంత లక్షణం. గౌతముడి దగ్గరికి వెళ్ళిన వాడికి అటువంటివే దొరికాయి. ఇప్పుడు గౌతముడి దగ్గరికి చేరిన వాళ్ళలో 2 వర్గాలు ఉన్నాయి. బంధుత్వం కలుపుకొని వచ్చిన వాళ్ళందరూ అన్నం కోసం వచ్చారు. వాళ్ళకి గౌతముడి తపస్సు కానీ, గౌతముడి మీద భక్తి కానీ, గౌతముడి దగ్గర ఏవో తెలుసుకోవాలనే కుతూహలం కానీ లేవు. గౌతముడి దగ్గర మొదటి నుండి కొంతమంది శిష్యులు ఉన్నారు చూడండి. వాళ్ళు గౌతముడి దగ్గర శాస్త్రం నేర్చుకోవడానికి, భగవంతుని గురించి తెలుసుకోవడానికి ఉన్నారు. ఈ జగత్ అనే భవనం 4 స్తంభాల మీద ఆధారపడి ఉంటుంది. ఇంద్రియములను గెలిచిన మహాపురుషులు ఎవరో ఎక్కడో చంద్రశేఖర పరమాచార్య వంటి వారు ఒక్కళ్ళు ఉంటారు. అటువంటి మహాపురుషుల పేరు స్మరించబడినంత కాలం కూడా అది స్తంభంగా నిలబడి ఈ భూమిని కాపాడుతూ ఉంటుంది. అపారమైన భూతదయ కలిగినవాడు, అన్ని ప్రాణులు యందు ఈశ్వరుని చూడగలిగినవాడు ఈ భూమిని నిలబెట్టడానికి ఒక స్తంభంగా ఉంటాడు. మదము అహంకారము లేనివాళ్ళు
ఉపకారి వీళ్ళే ఈ భూమండలాన్ని నిలబెడుతున్న స్తంభాలు, మిగిలిన వాళ్ళు దీనిలోకి వచ్చి పోతున్న వాళ్ళు. ఇలా జరుగుతూ ఉంది అంటే ఈ ప్రపంచం, ఈ జగత్తు ఇలా నిలబడింది అంటే ముఖ్యమైన వాళ్ళు ఇటువంటి వాళ్ళే. అంటే భూతదయ, తర్వాత అందరిలోనూ భగవంతుని చూసేవాళ్ళు, మదము అహంకారం లేనివాళ్ళు, ఈ భూమికి, ఈ జగత్తుకి మూల స్తంభాలుగా నాలుగు వెంపులా నిలబడి ఈ భూమి నిలబడడానికి కారణులు అవుతున్నారు. ఇలా జరుగుతూ ఉండగా కొంతకాలానికి గౌతమాశ్రమంలో ఒక విచిత్రం జరిగింది. ఒకరోజు తెల్లవారుజామున గౌతమ మహర్షి శివలింగానికి అభిషేకం చేయాలి, సంధ్యావందనం చేసుకోవాలి. ఒక పాత్రను ఒక దానిని శిష్యులకి ఇచ్చి, వరుణకుండంలోకి వెళ్ళి నీళ్లు పట్టుకురండి, నేను సంధ్యావందనం చేసుకుని శివలింగానికి అభిషేకం చేసుకుంటాను అన్నారు. వాళ్ళు ఆ పాత్ర పట్టుకుని నీళ్లు తేవడానికి వెళ్ళారు. అదే సమయానికి మునుల భార్యలు అక్కడికి స్నానం చేయడానికి వచ్చారు. ఆడవారు స్నానం చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు స్నానం చేశాక నీళ్లు పట్టకుందాములే అని అక్కడ నిలబడడం బ్రహ్మచారికి దోషం అవుతుంది. కాబట్టి అమ్మలారా, మా గురువుగారు సంధ్యావందనానికి లింగార్చనకు మమ్మల్ని కుండతో నీళ్లు తెమ్మన్నాడు. మీరు ఒక్కసారి అలా పక్కకి తొలగితే మేము ఆ నీళ్లు పట్టుకుని వెళ్ళిపోతాం అని చెప్పారు. అలా అనేసరికి ఆ స్త్రీలన్నారు, మీకు ఎంతటి మిడిసిపాటు వచ్చింది, మీకు ఎంత గర్వం వచ్చింది, మునుపత్నులమైన మేము స్నానానికి వచ్చాం, మా స్నానం కన్నా గౌతముడికి సంధ్యావందనం అభిషేకం ఎక్కువయ్యాయా, ఇక్కడి నుంచి ముందు గౌతముడికి నీళ్లు వెళ్ళాలా, ఏమి అంత గర్వం వచ్చిందా మీ గౌతముడికి అని అడిగారు. ఇంటి యజమాని అన్నం తిన్న తర్వాత విదిల్చిన చేతి ఎంగిలి మెతుకులు తిన్న కాకి బలిసి యజమాని తల మీద తన్నితే ఎలా ఉంటుందో వీళ్ళ బతుకులు వీళ్ళ మాటలు కూడా అలా ఉన్నాయి. మీకు అంత అహంకారమా, మేము ఇక్కడ స్నానం చేయాలి, సంధ్యావందనమా అభిషేకమా, గౌతముడు అంత గొప్పవాడైపోయాడేమిటి, అవతలకు పొండి అన్నారు. వాళ్ళ అలా అని చరచర అక్కడి నుంచి బయలుదేరి తమ భర్తల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మాటలకు శిష్యులు చిన్నపుచ్చుకుని ఖాళీ కుండతో తిరిగి వచ్చారు. గురువుగారి దగ్గరికి వెళ్ళి ఈ మాట చెబితే గురువుగారు నొచ్చుకున్నట్లయితే దానికి మేము కారణం అవుతాం. గురువుగారి దగ్గరికి వెళ్ళి అబద్ధం చెప్పినా దోషం వస్తుంది. అలాగని గురువుగారికి ఏమీ చెప్పకుండా కూర్చుంటే సంధ్యావందనానికి వేళ మీరిపోతుంది. ఇప్పుడు మనం ధర్మ సంకటంలో పడ్డాం అని ఆ బ్రహ్మచారులు అనుకున్నారు. అప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక బిడ్డడు నాన్నగారి దగ్గర ఏదైనా చెప్పడానికి ఇబ్బంది పడినప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళి స్వతంత్రంగా చెప్పినట్టుగా గురుపత్ని అయిన అహల్య దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, అమ్మా, గురువుగారు మమ్మల్ని నీళ్లు తెమ్మన్నారు, మేము అక్కడికి వెడితే మిగిలిన మునిపత్నులు అక్కడ స్నానం చేస్తున్నాము అన్నారు. మునిపత్నులు అక్కడ స్నానం చేస్తుంటే వారి స్నానాలు అయ్యే వరకు మేము అక్కడ ఎలా నిలబడి ఉంటాం, మేము బ్రహ్మచారులం, అలా నిలబడకూడదు కదా, ఒక కుండెడు నీళ్లు పట్టుకుని మేము వెళ్ళిపోతాము అంటే వాళ్ళు మమ్మల్ని అనరాని మాటలని పంపించి వేశారు. ఇప్పుడు గురువుగారి దగ్గరకు ఖాళీ కుండతో ఎలా వెళ్ళడమా అని బెంగపెట్టుకున్నామని చెప్పారు. వాళ్ళు ఎంత ధార్మికమైన నడవడిలో ఉన్న బ్రహ్మచారులో చూడండి. ఈ రోజుల్లో అసలు అసలు ఆ మాటే మాట్లాడకూడదేమో. ఎందుకంటే అంత కామంతో వాళ్ళకి వయసు 15-17 ఉన్నా సరే ఆడవాళ్ళు అనేసరికి వయసుతో అవతల ఆడవాళ్ళ వయసు ఎంతుంది అనే దానితో సంబంధం లేకుండా నానా రకాల మాటలు, నానా రకాల కోణాలలో చూపులు ఉండేటటువంటి ఈనాటి ప్రపంచానికి గౌతమ మహర్షి శిష్యులకి ఎంత తేడా ఉన్నది అనేది ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి మన పిల్లలకైనా కనీసం అందరి మగ పిల్లల్ని మనం బాగు చేసేద్దాం అనుకోక్కర్లేదు. మన పిల్లలకైనా స్త్రీ యొక్క సాంప్రదాయాన్ని, స్త్రీ యొక్క విషయాన్ని, ఒక ఆడది అంటే ఏమిటి అనే విషయాన్ని ఎంత గౌరవించాలి, ఆడదాని వల్ల ఈ ప్రపంచం సృష్టి ఎలా జరుగుతోంది కాబట్టి ప్రతి ఆడవారిలో ఒక భార్యలో తప్పితే అందరిలోనూ తల్లిని చూడాలి అనే విషయాన్ని మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి చెబితే వాడిలో ఆ కామపు చూపులు, ఆ అక్కర్లేని చూపులు, మాటలు అనేటువంటివి రాకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ రకంగా శిష్యులు ధార్మికంగా అంత విషయాన్ని అహల్యకు చెప్పేసరికి గురుపత్ని అయిన అహల్య ఏం చేసింది అనే విషయాన్ని రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.